ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటికి ఒక దేవత అనేది వస్తుంది. ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది? ప్రతి రాత్రి కూడా మీ ఇంటికి దేవత ఎందుకు వస్తుంది? ఆమె మీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా కూడా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోతూ ఉంటారనమాట. అది చివరి దశకు వచ్చేసరికి మీరు సరైన సమయంలో మీరు ఆ చివరి దశ వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వలనే మీకు ఈ విధంగా జరుగుతుందన్నమాట. అంటే మీరు మొత్తం నష్టపోకుండా చివరి దశలోకి వచ్చేసరికి ఎంతో కొంత మాత్రమే నష్టపోయేలా చూస్తుందన్నమాట. అయితే ఆ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధానంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఆ దేవత ఎందుకు వస్తుంది? అలాగే మీ ఇంటిని ఎందుకు కాపాడుతుంది? మరి ఆ దేవత ఎవరు? ఆ దేవతకు మీ యొక్క పని మీరు చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి అంతా కూడా చక్కగా దర్శనమిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అది మీకు అర్థం కాకదు కూడా. మీరు అదేంటో పని భయపడిపోతూ ఉంటారు. ఇక దీంతో పాటుగా ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టపోవడానికి కారణమయ్యేవారు కూడా వీరిద్దరే. వారి పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియో ముందు చెప్తాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5 అన్నమాట. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, గురువారం, మరువారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది 3 అన్నమాట. ఇక ముందుగా మనము ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. అలాగే ఆ ఇద్దరు మనుషులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలుసుకుందాం. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసే మాత్రం మీరే. ఇంకా మీకు ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే అన్నమాట. ఎందుకు అంటే మీరు వాళ్ళని మరింతగా నమ్మిస్తుంటారు. వీళ్ళని ఇంత నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగేది ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క పర్సనల్ విషయం కూడా మీరు వాళ్ళతో వాళ్ళకి ఎంతో ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా కూడా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయ మాటలు చెప్పంగానే మీరు నమ్మిపోతారు. కానీ ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నెమ్మగా మొదలు పెడుతుంటారు. దాని మూలాన మీరు మరీ మిమ్మల్ని మళ్ళీ ఫోటో మోసం చేయడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు. అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొని ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు తోవ చూపించింది. దానికి కారణం కూడా మీరిద్దరే. వీరు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట. మీరు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ బయట వాళ్ళు అస్సలు కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త పనులు చేసుకుంటున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధికి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు అనేవి పోసుకుంటూ ఉంటారనమాట. ఏదో ఒక విధానంగా మమ్మల్ని కించపరచాలని చెప్పి
మిమ్మల్ని బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు వీరి గురించి ఆలోచించడనమాట. వాళ్ళు ఎందుకు చేస్తారులే అని చెప్పి అనుకుంటారు. వీరు మరింతగా వెళ్ళి అంత నమ్మిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళకి మీరిట్టే తెలియపరుస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వారు సక్సెస్ కూడా అవుతుంటారనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా కానీ వారితో చెప్పకండి. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కషన్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతనే మీరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరేంటంటే ఎస్. అవును, ఎస్ అనే అక్షరం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలసీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఎక్కువగా లొద్దు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటకి వేరే వాళ్ళ దగ్గరికి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడాను చాలా అంటే చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ మీద ఎవరికి అనుమానం అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు కూడా వారి దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడమాకండి. ఎన్ని బంధాలు ఉంటాయి, అవన్నీ మనకు పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, అన్న, ఇలా ఏదైతే బంధాలు ఉంటాయో అటువంటి వారు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ కాలం మారిపోతూ ఉంటుంది. కలికాలంలో ప్రతి ఒక్కటి కూడా పాజిటివిటీ అయ్యే అవకాశాలు లేకుండా పోయిపోయింది. అందుకని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావటం లేదు. కాబట్టి ఏది కూడా జరగదని అనుకోవడానికి అనుమానం అనేది లేదనమాట. ఇది ఎలా జరుగుతుందా అని మనం అనుకునేది కూడా కాదు అన్నమాట. కాబట్టి ఇలాంటి పెరగలిగిన వారు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గమనించండి. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించవద్దు. గమనించండి, మీకు అర్థమైపోతుంది ఎవరు మన లైఫ్లోకి రాగానే మన లైఫ్ ఎలా మారిపోయింది అనేది, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది. మీరు వాళ్ళతో పరిచయం దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది దానికి కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికి వి అనే అక్షరం. అవును, వి అనే అక్షరంతో కలిగి ఉన్నవారు కూడా ఎక్కువ శాతంగా జెలసీగా ఫీల్ అవుతుంటారు. వారు మన దగ్గర పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు ఎనిమిగానే పనిచేస్తూ ఉంటారనమాట. వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయిందని ఆలోచించుకోండి. అలాగే మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. అలాగే మీరు నమ్మి కూడా ఏది కూడా మీ పర్సనల్ విషయాలు కూడా ఏది కూడా చెప్పమాకండి. వాళ్ళకి ఎంతవరకు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ ఎప్పటి నుంచో అనుగ్రహిస్తుందనంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి తన మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉందన్నమాట. అది మీరు గమనించనేలేదు. అలాగే మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకు వస్తుందా? ఇది గమనించినట్లున్నారా? లేదా పడుకొని ఉండగా ఒక్కసారి 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా కూడా మీకు ఈ శుభ సంవత్సరమే అని అన్నమాట. ఆ దేవత మీకు ఇదొక సిమ్టమ్గా చూపిస్తుంది అనమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఇంకొక పని ఏమిటి అంటే ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే మనకు వెలుక వస్తుందంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా కూడా ఎక్కడో తీర్థస్థానాలకు వెళ్తున్నట్టుగా
అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నట్టుగా, అంటే ఒక గుడికి వెళ్ళి వస్తున్నట్టుగా మీకు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్ అనమాట. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందన్నమాట. మీరు అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారనమాట. అలాగే అమ్మవారు అంటే మీ కులదేవత ఉంటారు కదా, అలా అనమాట. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటూ, ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ, దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కూడా కోరట్లేదు. ఆ అమ్మవారు ప్రతి అమ్మవారు కూడా ఏది కూడా మనల్ని ఎప్పటి నుంచి ఏమీ కోరరు. మీరు వీలైనంత వరకు మీ కర్మలను ఎంత బాగా పంచుకుంటే ఆ కర్మ మీకు రెట్టింపుగా వస్తుందన్నమాట. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారు ప్రతిదీ కూడా మర్చిపోకుండా ఏదో ఒక రూపంలో దాని ఫలితం అనేది దక్కుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం అనేది చేయరని మాత్రం చెప్పి అస్సలు ఆలోచించమాకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. అలాగే అంతేకాని మీ దగ్గర ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి. మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలోని దాన ధర్మాలు చేయండి. తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొంది తీరుతారనమాట. అమ్మవారి జీవితంలో మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని కాబట్టి ఈ రాశి వారికి ఈ దేవత అనుగ్రహం మీ పైన ఉంది తెలుసుకున్నారు కదండి. కాబట్టి మీరు ఆ దేవతను ప్రతిరోజు కూడా లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలను మీరు కలిగేలాగా చేసుకోండి అనమాట. ఆ దేవత ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ కూడా కుదరటం లేదు. మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకుంటే సరిపోతుందని చెప్తుందనమాట. ఇక జీవితంలో ఉన్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వేచి ఉంచుకోగలుగుతారు. ఈ విధంగా సమయాన్ని వేచి ఉంచడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి. అంటే సమయం ఎంత కూడా వృధా అవ్వడం వల్ల కొన్నిసార్లు అవకాశాలన్నీ కూడా చేజారిపోవడం, అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు అనేటివి మీకు రాకపోవడం, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఈ సాధకంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైనటువంటి అంశాలను గురించి చాలా రకాలుగా ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉంటారు. వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు అనేటివి ఖచ్చితంగా కూడా వస్తాయి. అయినప్పటికీ కూడాను కొంత సమయం అనేది, ఓపిక అనేది వీరికి చాలా ఎక్కువ. అంటే వీరు అనుకున్నటువంటి అవకాశాలని ముందుకు రావడానికి వాటి కోసం చాలా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం కదా, ఆదాయం ద్వారా మార్గం ద్వారా డబ్బులను సంపాదించుకుంటూ ఉంటాం. అంటే కుటుంబంలోని కొన్ని వ్యక్తి వల్లనే డబ్బు అనేది సంపాదించడం అనేది ఉంటుంది. ఇతర వ్యక్తులను కూడా సంపాదించడం అనేది ఉండదు. కుటుంబానికి ఒక పౌష్టికాహారంగా ఉంటాడు. కానీ కొంతమందికి జీవితాలు కనుక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి 2-3 ఆదాయ మార్గాలు డబ్బులు అంటే సంపాదించుకుంటూ ఉంటారు. ఒకవైపు ఉద్యోగం చేసుకొని మరోవైపు సైడ్ బిజినెస్ చేయడము, పార్ట్నర్ జాబ్ చేయడము, ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులను కూడా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు అనేది సంపాదించుకుంటూ ఉంటారు. ఇవి యొక్క ధనుసు రాశి వారికి జాతకం పడవలసినటువంటి అవసరం అయితే ఉండే. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ముండిగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇవి మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపున బంధువుల నుండి మీరు అనేక ఆర్థిక శోభను అయితే ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు పురుషులైతే కనుక భార్య తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అనేటివి లభించినప్పటికీ కూడా కొన్ని అంశాలను మన మూలంగా వ్యతిరేకంగా కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు చేసేటువంటి కరెక్ట్గా అనిపించినా కూడా కానీ తనకు రాంగుగానే అనిపించి మీరు అర్థం చేసుకునే విధానంగా సమస్య తీవ్రత అనేది పెరిగి గొడవలకు దారితీసేటువంటి అంశాలు కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా
చాలా విధాలుగా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాలుగా మనస్పర్ధలు అనేటివి వస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలు చెప్పుకోవాలి. ఇక డబ్బు ఖర్చు చేసేటువంటి విషయంలో కావచ్చు, డబ్బు సంపాదించే విషయంలో కావచ్చు, మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగేటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చండి, లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు, ముఖానొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభించదు. అంటే మీ యొక్క చాలా కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితాన్ని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇతరతర కొన్ని కారణాల వల్ల మీకు మానసికంగా ఎవరైతే సందర్భాలు కూడా కావచ్చు. ఈ సమయంలో మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మద్దతు అనేది పూర్తిగా మీకు ఉంటుందని చెప్పుకోవాలి. వారి వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే చాలా కిందకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా మీరు పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, ఇతరతర వ్యవహారాలు కానీ, లేకపోతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేసా కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీరు పైకి లేవగడడానికి ఒక సపోర్ట్ అనేది వారి ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో మీరు మాత్రం ఈ 3 పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక పరంగా నష్టం అనేది కలగవచ్చు, మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకులు అనేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవితంలో ఈ యొక్క ధనుసు రాశి వారు పురుషులైనప్పటికీ కూడా, లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు మాతో ఈ 3 పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం కొంత మేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లేనిచో మీరైతే మీకు సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఈ అక్షరం పేరుతో ఉంటుందో మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ యొక్క స్నేహితులతో కావచ్చు, లేదంటే మీ బంధువుల్లో కావచ్చు, మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కావచ్చు, ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు అయితే మీరైతే కొని తెచ్చుకున్నటువంటి వారవుతారు. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, లేదంటే కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ యొక్క అవకాశంలోని ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోయినటువంటి సమస్యలను చిక్కుకోవాల్సిన పరిస్థితులు అయితే వస్తుంటాయి. అయితే ఎప్పుడైతే మీ యొక్క పర్సనల్ విషయాలతో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారో, మీ యొక్క అయితే వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. మీరు ఏ వ్యక్తితో అయితే షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా కానీ వారి గురించి అయితే మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి. కాబట్టి ఎల్ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో ఈ యొక్క ధనుసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే వై అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీ యొక్క జీవితంలో గనక ఉన్నట్లయితే, మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే గనక బంధువులతో ఉన్నట్లయినా, లేకపోతే మీరు పరిచయం పనిచేసే చోట్ల ఉన్నా సరే అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదైతే మీకు చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. మీ యొక్క పర్సనల్ విషయాల్లోని ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి రహస్యాలు అనేటివి అసలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా డబ్బు అప్పులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకం ఇవ్వడం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల దగ్గర కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా వై అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక మరెవరు స్త్రీ ఎవరు మీకు అంటే కనుక ఆ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో ఈ యొక్క ధనుసు రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో 6 అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా కూడా ఉండవలసి అయితే కనబడుతుంది. చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ యొక్క ధనుసు రాశి వారి పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మిమ్మల్ని లోబర్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేయవచ్చు. అంటే బయటకి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారనమాట. మీరు పనిచేసే చోట కావచ్చండి, మీ యొక్క వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఇటువంటి అంశాలను అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరైతే ఈ వ్యక్తులకైతే అలర్ట్ అవ్వాలి. అంటే ఏ మాత్రం కూడా మీ యొక్క జీవితం అనేది సర్వనాశనం అవుతుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా
అక్రమ వ్యవహారాలు అయితే చెప్పుకోవాలి అని. అంటే ఈ విధంగా 6 అక్షరాల పేరున్న మొదలైన స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేసినటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయంటే, మీరు పెళ్ళైనటువంటి వ్యవహారాల్లో సరే ఇటువంటి స్త్రీలతో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే చాలా ఉత్తమమండి. మీ జాతకం ప్రకారం అయితే ఈ విధంగా కనబడుతుంది. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎటువంటి అక్షరాల పేరు గల వారితో ఈ స్త్రీలతో మాత్రమే మీరైతే అనుమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా చెడును కోరుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాలను అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీరైతే పూర్తిగా అర్థమవుతుంది కదా. అటువంటి వారిపైన మాత్రమే ఆ యొక్క చెడును కోరుకున్నటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ముఖ్యమండి. లేక కనుక లేనిపోని సమస్యలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీ కుటుంబ సభ్యుల మినహా మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క పరిచయం చోట కావచ్చు, ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాల పేరు మొదలైన స్త్రీలతో మీరు తగినటువంటి జాగ్రత్త అయితే అవసరం. అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడం, లేదంటే వారితో దూషించడం వంటి సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యవహారాలనైనా సరే ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి. లేకపోతే లేనిపోని సమస్యలన్నిటివి కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ అంశానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.